టెంప్ట్ చేస్తుంది. చాలా బాగుంది గాయ్స్, ఇట్స్ అమేజింగ్ అండి. ఇవాళ మనం టమాటో ఎగ్ కర్రీ చేసేసుకుందాం. ఈజీ ప్రాసెస్లో బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునే విధంగా. కావాల్సిన పదార్థాలు: ఆనియన్ మీడియం సైజు ఒక 5 ఆనియన్స్, 3 పచ్చిమిర్చి, ఒక 6-7 టమాటోస్, బాయిల్డ్ ఎగ్స్ మన ఇష్టం, ఒక 5-6 వేసానండి. జీలకర్ర, ఆవాలు. ముందు స్టవ్ వెలిగించుకుందామండి. ఆయిల్ వేసుకుందాం. ఒక 4 టీ స్పూన్స్ ఆయిల్. అది హీట్ అయ్యాక మనం జీలకర్ర, ఆవాలు వేసేద్దాం. వేడైందండి, జీలకర్ర, ఆవాలు వేసేసుకుందాం. పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకుందాం ఇప్పుడు. కొంచెం పసుపు వేసేసుకుందాం. ఇవి మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసేసుకొని కొంచెం కలిపేసి, సాల్ట్ వేసానండి కొంచెం, ఆనియన్స్ కొంచెం మగ్గటానికి. ఇప్పుడు లిడ్ పెట్టేసుకుందాం. ఆనియన్స్ మగ్గిపోయినా చూద్దాం. ఆనియన్స్ మగ్గిపోయాయండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం, 1 స్పూన్. కలిపేసి అల్లం పచ్చివాసన పోయే వరకు 1 నిమిషం కలిపేసి వేద్దాం. మంచిగా కలిపేసి టమాటోలు మెత్తబడే వరకు జస్ట్ 5 మినిట్స్ మగ్గనిద్దాం. లిడ్ పెట్టేస్తున్నాం మళ్ళీ. టమాటాలు మంచిగా పచ్చివాసన పోయిందాక మగ్గనివ్వాలండి. మంచిగా కలిపేసి కొంచెం సాల్ట్ వేసా, అది మిస్ అయింది. కొంచెం సాల్ట్ వేసా మంచిగా మగ్గటాను. టమాటా త్వరగా మగ్గిపోద్ది సాల్ట్ వేస్తే. టమాటా మనకి మంచిగా ఉడికితేనే కర్రీ టేస్ట్ ఉంటుంది. ఇది ఈజీ కదా, చాలా ఈజీ. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. వంట రాని వాళ్ళు కూడా ఈజీ, ఒకసారి చూస్తే చేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. బ్యాచిలర్ టమాటో మగ్గేలోపు మనం ఎగ్స్ కొంచెం వేయించుకుందామండి, బాగుంటుంది టేస్ట్. అంటే ఇప్పుడు ఆయిల్లో వేస్తే ఎగ్స్ బాగుంటుంది. కొంచెం ఆయిల్లో వేయించేసి లైట్గా ఉప్పు, కారం, పసుపు వేసి ఎగ్స్ని కొంచెం వేయించితే కర్రీలు వేస్తే టేస్ట్ బాగుంటుంది. దీంట్లో ఆయిల్లోనే మనం కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసేసి ఎగ్స్ని ఇట్లా వేయించుకుంటే బాగుంటుంది. ఎగ్స్కి హోల్స్ పెట్టండి కొంచెం ఫోర్క్తో, లోపలికి దిగి కర్రీలో దిగి బాగుంటుంది. ఎగ్స్కి హోల్స్ అంతా పెట్టాలి, సో దట్ మసాలా అంతా దాని లోపలికి వెళ్తుంది. అంతా నీటికి పట్టేలా కలిపేసి మంచిగా 5 మినిట్స్ వేయించుకోవాలి. అప్పుడు ఎగ్ మంచిగా కలరు బాగుంటుంది, కర్రీలో టేస్ట్ ఉంటుంది. కొంతమంది బాయిల్డ్ ఎగ్స్ తినడానికి ఇష్టపడరు కదా, ఇట్లా ఏం చేస్తే ఎగ్ మంచిగా తింటారు. అందరూ తినలేరు అట్లా. ఇలా అయితే కొంచెం ఈజీగా బాగుంటుంది, రాదు, టేస్ట్ ఉంటుంది. ఎగ్ టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి గాయస్ కూడా. ఈలోపు ఒకసారి కర్రీ చూద్దాం. టమాటో మగ్గిపోతుంది, మ్యాష్ మంచిగా మగ్గుతుంది. అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే జస్ట్ 15 మినిట్స్లో కర్రీ అయిపోతుంది. మంచిగా అల్లం వెల్లుల్లి వేసాం కదా, మంచి అరోమా వస్తుంది, బాగుంది.
ఇట్లా మనం మూత పెడితే ఏంటంటే ఆవిరికి వాటర్ కొంచెం పడుతుంటాయి కదా, బాగుంటుంది కర్రీ, గ్రేవీగా వస్తుంది. ఈలోపు ఎగ్స్ చూడండి, ఎగ్స్ ఎలా వేగిపోతున్నాయో. ఒత్తిడి చూస్తేనే తినాలనిపిస్తుంది. మా పాపకి ఎగ్స్ ఇష్టం బాగా కర్రీలో. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, అప్పుడు అడుగంటకుండా కర్రీ బాగుంటుంది. అడుగంటితే కర్రీ టేస్ట్ మారిపోద్ది. కొంచెం అడుగంటినా కర్రీ టేస్ట్ పోద్ది. ఇదిగో ఎగ్స్ కూడా అయిపోయాయి, మంచిగా వేగిపోయాయి ఎగ్స్. ఇప్పుడు కర్రీలు వేసేద్దాం. చూడండి ఎలా ఉన్నాయి ఎగ్స్. ఎగ్స్ వేసి కలిపేసి ఒక 5 minutes మూత పెట్టేద్దాం. మంచిగా దానికి ఎగ్స్కి మంచిగా హోల్స్ పెట్టాం కదా, మంచిగా గ్రేవీ పట్టేసేద్ది. 1.5 స్పూన్ 1 టేబుల్ స్పూన్ కారం, సాల్ట్, కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి. ఒకసారి కర్రీ తీసేసుకొని చూడండి ఎలా మగ్గిపోయింది. వావ్. ఇప్పుడు మొత్తం అన్నీ కలిపి వేసేద్దాం. కలర్ఫుల్గా కర్రీ చూస్తుంటేనే ఊరిపోయేలా ఇంత బాగుంది, ఎమ్మిగా. వావ్ అనకుండా ఉండరు ఈ కర్రీ. చూస్తుంటే ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది. వేడి రైస్లో కొంచెం నెయ్యి వేసుకొని కలిపేసుకొని తింటే పిల్లలకి చాలా ఈజీ అండి. హాస్టల్లో ఉండే పిల్లలకి రైస్ కుక్కర్లో రైస్ పెట్టేసుకొని ఈ కర్రీ చేసేసుకొని తింటే మంచిగా తింటారు. చాలా ఈజీ ప్రాసెస్. ఇది ఒకసారి నేను టేస్ట్ చూస్తా, సాల్ట్ అవి సరిపోయిందో లేదో. అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయండి, ఉప్పు కారం అన్నీ. మన కర్రీ అయిపోయింది. లాస్ట్ మనం కొత్తిమీర, కొంచెం కసూరి మేతి. కూరకు మంచి టేస్ట్ వస్తుంది కసూరి మేతి వేస్తే. సో కసూరి మేతియే మెయిన్ ఇంగ్రీడియంట్, చాలా టేస్ట్ ఉంటుంది. నెక్స్ట్ కొత్తిమీర, ఫైనల్ టచ్ కొత్తిమీర, కసూరి మేతి. చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా కర్రీ. అంతే, అయిపోయింది మన ఎగ్ కర్రీ. మన ఎగ్ టమాటో కర్రీ రెడీ. చాలా సింపుల్ ప్రాసెస్లో ఈజీగా చేసుకునే ఎగ్ కర్రీ. అందరూ తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి.